నిద్రపోతాం డైలీ ఒక 8 గంటలు 9 గంటలు. కానీ పేదవాడు నిద్రపోయేది కేవలం 5-6 గంటలు. ఎందుకంటే మన ఇంట్లో హిట్ ఉంటుంది, నెట్ ఉంటుంది, జెట్ ఉంటుంది. కానీ పేదవాళ్ళ ఇంట్లో ఏది ఉండదు. ఏది ఉన్నా కానీ పనిచేయదు. ప్రతి పేద ఇంటికి నెట్ అనేది పెట్టవడం జరుగుతుంది. ప్రతి పేద ఇంటికి ఎక్కడున్నా సరే వాళ్ళ కిటికీకి కానివ్వండి, వాళ్ళ వెంటిలేషన్స్ కానివ్వండి, ప్రతి పేద ఇంటికి నెట్ కనీసం వాళ్ళు 8 గంటలు హాయిగా పడుకోవాలని చెప్పి చిన్న ఆశ ఉంది వాళ్ళ మీద. ఇలాంటిదండి. చెప్పండి, అడగండి. అది నెట్ దోమలు రాకుండా, దోమల నెట్. ఎందుకంటే నేను పెద్ద పెద్ద హామీలు చెప్తలేను. ఫ్లైఓవర్ వేస్తాను, మీ ఇంటి ముద్ద గ్రీన్ కార్పెట్ భరుస్తానని చెప్తలేను. కనీస వస్తువులు ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉంది ఇవ్వాలని చెప్పి, కానీ అడిగేవాడు లేడు, గవర్నమెంట్తో పోరాడేవాడు లేడు. ఎందుకంటే నాయకుడు ఈరోజు గెలిచింది అనుకోండి, రేపు వస్తాడా? రాడు. ఎందుకంటే వాళ్ళకు సీఎం మీటింగ్, పిఎం మీటింగ్ ఉంటుంది, రెగ్యులర్ డైలీ ఉంటుంది. నా పేరు ఆరోగ్య స్వామి జోసెఫ్ అండి, మాగంటి గారు. చెప్పండి. నా పేరు ఆరోగ్య స్వామి జోసెఫ్. నేను సికింద్రాబాద్ మారేడుపల్లి వాసిని. కానీ నేను మన జూబ్లీహిల్స్ లో పోటీ చేయడానికి వచ్చాను, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా. ఆయన మరణించారు. ఇప్పుడు ఈయన వల్లనే కదా ఈరోజు ఇంతమందికి అవకాశాలు దొరుకుతుంది పోటీ చేయడానికి, బరిలో దిగడానికి. ఎవరైనా చేశారా? నేను మొదటి వ్యక్తిని. ఎందుకంటే ఆయన వల్లనే ఈరోజు ఇంతమంది బయటకు వచ్చి నామినేషన్స్ వేసుకుంటారు. కనీసం ఒక్కరికైనా వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారో లేదో తెలియదు, కానీ ఎవరైనా కొంచెం మనసు పెద్దగా చేసుకుని ఆయనకు నివాళులు అర్పిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఆయన ఆత్మ శాంతిస్తే బహుశా నన్ను ఎంచుకుంటామేమో. అది కూడా ఉండొచ్చు. ఈ రోజుల్లో ఇంకొకటి అండి, సెటిలర్స్ ఇష్యూ. నేను ఆల్రెడీ సెటిలర్స్ గురించి అనేక సందర్భంలో మాట్లాడడం జరిగింది. వాడు ఉండొద్దు, వీడు ఉండొద్దు అనే నినాదాలు ఎక్కువ వచ్చింది. అందుకే ఈ సెటిలర్స్ ఇష్యూ ఇక్కడ ఆంధ్రలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం భారతీయులం. ఎవడో పొమ్మంటే పోనీకి మనము బయట దేశం పోలం రాము. అందరం కలిసిమెలిసి బతకాలి, కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు జెన్జీ అంటారు. జెన్జీ అంటే ఏంటిది? జెన్జీ అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్. వాళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? రెస్పెక్ట్ జెన్జీ కల్చర్ షుడ్ బి prime concern. Stand, support, encourage, empower, unite Gen Z to focus on helping and creativity, developing of society, creating awareness and tolerance. Good undali Gen Z.